ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 12వ అధ్యాయము. ద్వాదశి తిథి ప్రశంస మరియు సాలగ్రామదాన మహిమ. వశిష్ఠుడు తిరిగి ఇలా చెబుతున్నాడు. ఓ జనకరాజేంద్ర, కార్తీక మాసంలో కార్తీక సోమవారం, కార్తీక ద్వాదశి, సాలగ్రామ మహిమలను గురించి వివరిస్తాను, విను అని ఈ విధంగా చెప్పసాగాడు. కార్తీక సోమవారం రోజు ప్రొద్దున్నే నిద్రలేచి రోజువారీ నిత్య విధులు నిర్వర్తించుకుని నదికి వెళ్ళి స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంకాలం శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి పూజించాలి. నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం భుజించాలి. ఈ విధంగా చేసేవారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం లభిస్తుంది. కార్తీక మాసంలో శనిత్రయోదశి గనుక వస్తే ఆ వ్రతం ఆచరిస్తే 100 రెట్ల ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణుఆలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి ఆయన సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేసినట్లయితే 1,000,000 యజ్ఞాల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారు సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన దానికంటే అధిక ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుంచి లేస్తారు. కాబట్టి ఆ రోజు విష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు మరియు ఆవు కాళ్లకు వెండి డెక్కలు ధరింపజేసి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినట్లయితే గోదాన కల్పంలో చెప్పబడినట్లు అలంకరించి ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు వారికి ఇంద్రలోక, స్వర్గలోక ప్రాప్తి మరియు స్వర్గలోక నివాసమును పొందుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మలో చేసిన సకల పాపాలను పోగొట్టుకుంటారు. ద్వాదశి రోజు యజ్ఞోపవీతాలను దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణుడికి దానమిచ్చిన వారు ఇహపరలోకాల్లో సమస్త సుఖాలను పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును, సాలగ్రామాన్ని బ్రాహ్మణుడికి దానమిచ్చిన 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ ఉంది, చెబుతాను, శ్రద్ధగా ఆలకించు అని ఇలా చెప్పసాగారు. సాలగ్రామదాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరంలోని ఒక గ్రామంలో ఒక వైశ్యుడు నివసించేవాడు. అతడు దురాశాపరుడై నిత్యం డబ్బు గురించి ఆలోచించేవాడు. తాను అనుభవించకుండా, ఇతరులకు పెట్టకుండా, దాన ధర్మాలు చేయకుండా ఎప్పుడూ ఎవరినో ఒకరిని నిందిస్తూ కాలం గడిపేవాడు. తానే గొప్ప శ్రీమంతుడనని విర్రవీగుతూ ఉండేవాడు. పరుల ధనం ఎలా అపహరించాలి, పరులను ఎలా నిందించాలి అనే ఆలోచనలతోనే కాలం గడిపేవాడు. అతడు ఒక రోజున తన గ్రామానికి దగ్గరలో ఉన్న పెళ్లలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడికి తన వద్ద ఉన్న ధనాన్ని అతని అవసరానికి అధిక వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత తన సొమ్మును తిరిగి ఇవ్వమని అడగగా ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మీకు రావాల్సిన మొత్తాన్ని ఈ నెల రోజుల్లో ఇచ్చేస్తాను. మీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మలో కాకున్నా వచ్చే జన్మలో ఒక జంతువుగా పుట్టి అయినా సరే మీ రుణం తీర్చుకుంటాను అని వేడుకొన్నాడు.
దానికి ఆ వైశ్యుడు, అలా వీల్లేదు, ఇప్పుడు నా సొమ్ము నాకు ఇవ్వవలసినదే, లేకపోతే నీ తలను నరికి ఇవ్వు అని ఆవేశం కొద్దీ వెనక ముందు ఆలోచించకుండా కత్తితో ఆ బ్రాహ్మణుడి తలను పుత్తుకను తెగ నరికాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు. దాంతో ఆ వైశ్యుడు అక్కడే ఉన్న రాజభటులు తనని పట్టుకుంటారని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. బ్రహ్మహత్య మహాపాతకం కాబట్టి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొన్నాళ్లకు చనిపోయాడు. వెంటనే యమదూతలు అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపాల్లో పారేశారు. ఆ వైశ్యుడికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగ్గట్లుగానే తండ్రి సంపాదన ధనాన్ని దాన ధర్మాలకు వెచ్చించేవాడు. పుణ్యకార్యాలు ఆచరించేవాడు. నీడ కోసం చెట్లు నాటించడం, బావులు చెరువులు తవ్వించడం చేసేవాడు. సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఇలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుడు యమలోకాన్ని దర్శించి భూలోకంలో ధర్మవీరుడి ఇంటికి వెళ్ళాడు. ధర్మవీరుడు నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలతో అర్చించి చేతులు జోడించి, ఓ మహానుభావ, నా పుణ్యం కొద్దీ మీ దర్శనం లభించింది. నేను ధన్యుడనయ్యాను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేడుకొన్నాడు. అంతట నారదుడు చిరునవ్వు నవ్వుతూ, ఓ ధర్మవీర, నేను నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆ రోజున ఆచరించే స్నాన దాన జప యజ్ఞాదులు ఏవి చేసినా అత్యంత ఫలప్రదము అవుతాయి. 4 జాతులలో ఏ జాతి వారైనా స్త్రీ పురుషులనే భేదం లేకుండా దొంగ అయినా దొర అయినా పతివ్రత అయినా వ్యభిచారిణి అయినా ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా నిష్ఠతో ఉపవాసం ఉండాలి. సాలగ్రామ దానం చేయాలి. అలా చేసిన వారు తండ్రి రుణం తీర్చుకుంటారు. ఈ వ్రతం వల్ల కిందటి జన్మ, ఈ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి అని తెలియజేశాడు. నీ తండ్రి యమలోకంలో మహా నరకబాధలు అనుభవిస్తున్నాడు. అతన్ని ఉద్ధరించేందుకు నీవు సాలగ్రామ దానం తప్పక చేయి అని చెప్పారు. అంతటి ధర్మవీరుడు నారద మహామునితో, ఓ మునివర్య, నేను గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలగు మహాదానాలన్నీ చేశాను. అలాంటి దానాలు చేసిన నా తండ్రి మోక్షాన్ని పొందకుండా నరకానికి వెళ్ళినప్పుడు ఈ సాలగ్రామ దానం చేస్తే ఆయన ఎలా ఉద్ధరింపబడతాడు అని ప్రశ్న చేశాడు. అతని అవివేకానికి విచారించిన నారదుడు ఇలా చెబుతున్నాడు. ఓ వైశ్యుడా, సాలగ్రామం శిల మాత్రమే అనుకుంటున్నావా? అది శిల కాదు, శ్రీహరి రూపం. అన్ని దానాల్లో సాలగ్రామ దానం వల్ల కలిగే ఫలం గొప్పది. నీ తండ్రి నరకబాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ దానం తప్పదు, మరో మార్గం లేదు అని చెప్పి అక్కడికి నుంచి వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలంతో నారద మహర్షి చెప్పిన హితము వినక ఆ సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టడం వల్ల అతడు 7 జన్మలు పులిగా, 3 జన్మలు కోతిగా, 5 జన్మలు ఎద్దుగా, 10 జన్మలు స్త్రీగా, ఆ తర్వాత 10 జన్మలు పందిగా జన్మించాడు. ఆ తర్వాత ఓ పేద బ్రాహ్మణుడి ఇంట్లో స్త్రీగా పుట్టాడు. ఆమె యవ్వనవతి అవగానే ఓ విద్వాంసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన కొంతకాలానికే ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు అష్టకష్టాలు సంభవించాయి. తల్లిదండ్రులు, బంధువులు ఆమెను చూసి దుఃఖించసాగారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగిందో తెలుసుకునేందుకు తన దివ్య దృష్టిని ఉపయోగించాడు. ఆ తర్వాత ఆమెతో సాలగ్రామ దానం చేయించాడు. నాకు బాలవైధవ్య కారణమైన పూర్వజన్మ పాపాలన్నీ నశించుగాక అని సాలగ్రామ దాన ఫలాన్ని ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడం వల్ల దాని ఫలంతో ఆమె భర్త పునర్జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలం అన్యోన్యంగా మెలిగారు. ఆ తర్వాతి జన్మలో ఆమె మరో బ్రాహ్మణుడి ఇంట్లో కుమారునిగా జన్మించాడు. నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తిని పొందాడు.
కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినట్లయితే ఆ ఫలితం ఎంత అని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఆ సాలగ్రామ దానాన్ని నిత్యం ఆచరిస్తూ ఉండు అని బోధించారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యం 12వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమః శివాయ.